డైలీ టేస్ట్ ది డైలీ. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు పీక్స్కు చేరుకుందే. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వర్సెస్ జిల్లా టీడీపీ నేతలుగా సీన్ మారిందే. అసలు కాకినాడ సిటీ ఎమ్మెల్యే తీరుపై మిగతా నేతలు నారాజయ్యారా? ఎమ్మెల్యే తీరుపై హైకమాండ్ ఎందుకు ఫిర్యాదు చేశారు? ఇప్పుడు ఆ మ్యాటర్పై ఎమ్మెల్యే ఏమంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాకినాడ నగరం ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన వనమాడి కొండబాబు ఉన్నారు. అయితే ఆయనకు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, రాజ్యసభ సభ్యులు సానా సతీష్, జనసేన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్తో అస్సలు పడట్లేదు. దీంతో ఆయన ఒక్కరైతే ఆయనపై ముగ్గురు ముప్పిట దాడి చేసే పరిస్థితి ఏర్పడింది. ఇది ఆయన స్వయంకృత అపరాధమేనంటారు తెలుగుదేశం నాయకులు. 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్షంలో ఉన్న కొండబాబు అప్పటి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిని ప్రతిరోజు తూర్పార పట్టేవారు. కబ్జాదారుడు, రేషన్ బియ్యం ఎగుమతి చేస్తున్నారు, నగరపాలక సంస్థలో కాకినాడలో తనకు నచ్చిన అధికారుల్ని నియమించుకున్నారు. ఆ అధికారులు వైసీపీ కార్యకర్తలు. తాను వచ్చాక వారందరి భరతం పడతానని ప్రతిరోజు ఇవే మాటలు చెప్పేవారు. కానీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఆయన ఏ ఒక్క ఆరోపణ రుజువు చేయలేకపోయారు. సరికదా, చంద్రశేఖర్ రెడ్డి మనుషులతో అంటకాగుతున్నారు అన్న ఆరోపణలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే కొండబాబు తాను సీనియర్ని, 2 ఎంపీలు, మరో ఎమ్మెల్సీ జూనియర్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారని కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ పద్మశ్రీ జూనియర్ అయినా ఆమెకు సామాజిక సమస్యలపై అవగాహన ఉంది. గతంలో మత్స్యకార సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పోరాటాలు చేశారు. అటు మత్స్యకార సమాఖ్య జాతీయ ప్రతినిధిగా ఉన్నారు. ఇటు బీజేపీ కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. విద్యావేత్త. ఇక సానా సతీష్ తొలిసారి రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయినప్పటికీ నేరుగా చంద్రబాబు, లోకేష్ టీంలో వ్యక్తి. దాంతో నేరుగా వారికి టచ్లో ఉంటారు. ఇక కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కూడా రాజకీయాల్లో తొలిసారి వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ కోటరీలో ఆయన ముఖ్యుడు, పార్టీకి పెద్ద దిక్కు. దీంతో వారిని కాదని ఎమ్మెల్యే కొండబాబు పెత్తనం చేస్తుండడంతో వారు నేరుగా అధిష్టానానికి చెప్తున్నారు. దీంతో కొండబాబు పరపతి అధిష్టానం వద్ద తగ్గిందనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్గా తనకు నచ్చిన వారిని నియమించుకునేందుకు కొండబాబు పలుసార్లు ప్రయత్నం చేశారు. అవి ఫలించలేదు. అయితే నగరపాలక సంస్థ కమిషనర్గా ఉన్న ఐఏఎస్ అధికారి భావనను సాగనంపడంలో మాత్రం కొండబాబు విజయం సాధించారు. అప్పట్లో కొండబాబు కమిషనర్ భావన మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనేది. దీంతో ఆమెను బదిలీ చేయించారు. ఆమె స్థానంలో తనకు కుడి భుజంగా ఉండే అదనపు కమిషనర్ సుధాకర్ను ఇన్ఛార్జి కమిషనర్గా నియమింపజేసుకున్నారు. ఇలా సాగుతుండగానే విశాఖ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న వర్మను పూర్తిస్థాయి నగరపాలక సంస్థ కమిషనర్గా తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఆయన నియామకం ఖరారైంది. అయితే ఆయన ఎమ్మెల్యే కొండబాబుకు సన్నిహితులు. ఆయనది కాకినాడ నగరమే కావడంతో నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ శ్యామ్మోహన్ అంగీకరించలేదు. ఇక్కడే 2 ఎంపీలు, ఎమ్మెల్సీ పావులు కదిపారు. వర్మ నియామక ఉత్తర్వులు రద్దు చేయించారు. అదనపు కమిషన్ సుధాకర్ను తిరిగి ఇన్ఛార్జి కమిషనర్గా నియమించకుండా కూడా వారు కృతకృత్యులయ్యారు. కలెక్టర్ సూచనల మేరకు రెవెన్యూ విభాగానికి చెందిన హౌసింగ్ కార్పొరేషన్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణను ఇన్ఛార్జి కమిషనర్గా నియమింపజేయడంలో కలెక్టర్కు తోడుగా 2 ఎంపీలు, ఎమ్మెల్సీ ఒక్కటయ్యారు. దాంతో ఎమ్మెల్యే కొండబాబు ఒంటరయ్యాడు. సత్యనారాయణ ఇన్ఛార్జి కమిషనర్ అయ్యారు. ఇప్పుడు తనపై ముప్పేట దాడి జరుగుతుండడంతో కొండబాబు మరోసారి తనది పై చేయి చేసుకునేలా చక్రం తిప్పారు. అదనపు కమిషన్ సుధాకర్ను నగరపాలక సంస్థలో P4 ఇన్ఛార్జిగా నియమించి ఆయనకు ప్రత్యేక ఛాంబర్ సిబ్బందిని కేటాయించారు. ఇది ఇప్పుడు నగరపాలక సంస్థలో ముసలం రేపింది. కమిషనర్ సత్యనారాయణను కాదని అదనపు కమిషనర్ సుధాకర్ పెత్తనం చేయడం మొదలుపెట్టారని కార్పొరేషన్ అధికారులు ఆరోపిస్తున్నారు. కమిషనర్ దగ్గరకు వెళ్లకుండా తననే కలవాలని సుధాకర్ సూచిస్తున్నారని కమిషనర్ మాట. వినకపోతే తమపై వేటు పడుతుంది. పైగా కలెక్టర్ ప్రత్యేక అధికారిగా ఉన్నారు. తామేం చెయ్యాలో పాలుపోవడం లేదని వాపోతున్నారు. మరోపక్క తనకు అనుకూలంగా ఓ వర్గాన్ని చేరదీసి వారి ద్వారా అదనపు కమిషనర్ చక్రం తిప్పుతున్నారని, నిధులు ఎలా వెచ్చించాలి, ఎవరికి ఇవ్వాలి తదితర పనులన్నీ ఆయన చేస్తున్నారని కూటమి నాయకులు గుర్రుగా ఉన్నారనే చర్చ జరుగుతుంది.
మొత్తం మీద ఇదే అంశంపై ఇద్దరు ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. నగరంలో ఏం జరిగినా ఈ ముగ్గురు ప్రజాప్రతినిధులకు తెలియకుండా అంతా తన చేతుల మీదుగా జరిగేలా అదనపు కమిషనర్ని P4 ఇన్ఛార్జిగా నియమించుకుని ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని ఆ ముగ్గురు అనుచరులు వాపోతున్నారు. నగరపాలక సంస్థలో జరుగుతున్న ఈ వివాదం 3 పార్టీల మధ్య అగాధాన్ని సృష్టిస్తోంది. బీజేపీకి ఇక్కడ పెద్దగా పట్టు లేకపోవడంతో వారు పట్టించుకోకపోయినా టీడీపీలోని మరో వర్గం జనసేన సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత ఈ పంచాయతీని చంద్రబాబు వద్ద పెట్టేందుకు నిర్ణయించారట. ఇప్పటికైనా అదనపు కమిషనర్ సుధాకర్ దూకుడుకు కలెక్టర్ కళ్ళెం వేస్తారా? ఇన్ఛార్జ్ కమిషనర్ను పరిపాలన చేయనిస్తారా? కొండబాబు కొత్తగా ఎలాంటి రాజకీయం చేస్తారు? ఈ ముగ్గురు ఎలా చక్రం తిప్పుతారు అన్న చర్చ వాడివేడిగా కాకినాడ నగరంలో టాక్ ఆఫ్ ది సిటీగా మారింది.